జగన్ నవరత్నాల్లో మిస్ అయింది మద్య నిషేధం. దశల వారీ మద్య నిషేధంలో 2 సంవత్సరాల పాటు మాత్రం అంటే ఏడాదికి 20% చొప్పున బార్లు, వైన్ షాపులు తగ్గించి ఫైనల్‌గా కేవలం స్టార్ హోటల్ స్థాయిలో మాత్రమే మద్యం ఉంచుతాను. సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తాను అని చెప్పుకొచ్చాడు. 2 ఏళ్ళు చేసి ఆ తర్వాత అది అలా కొనసాగించారు. పైగా వాక్-ఇన్ స్టోర్స్ లాంటివి తీసుకొచ్చారు. మద్య నిషేధం ఎక్కడా అన్నటువంటిది ప్రశ్నిస్తున్నది కదా తెలుగుదేశం పార్టీ. అదే సందర్భంలో అక్కడ నవరత్నాలన్నీ అమలు చేశాడు. అక్కడ ఆ చివరి పాయింట్ ఫెయిల్యూర్ అయింది. అందులో రేట్లయితే నిజంగానే అంతకుముందు 10 బాటిళ్ళు తాగేటటువంటి వాడు 2 బాటిళ్ళే తాగేటట్టు చేశాడు. అంతకుముందు 2 బాటిళ్ళు తాగేవాడిని 1 బాటిలే తాగేటట్టు చేశాడు. బట్ సంపూర్ణ మద్య నిషేధం మాత్రం చేయలేదు. దాన్నే నిలదీసింది కదా ఎన్నికలకు ముందు. ఇప్పుడు సూపర్ 6 అనేటటువంటి పేరుతో ఏకంగా బాబు గ్యారంటీ, పవన్ షూరిటీ ఇందులో నేరుగా ఏడాదికి ఎంత వస్తుందో ప్రతి ఒక్కళ్ళకి ఒక ట్యాబ్ తీసుకెళ్ళి వాళ్ళతో ఓటీపీ అది కూడా పెట్టించి మరి నెంబర్లతో నీకు ఎంత వస్తుంది అని చెప్పుకొచ్చారు కదా. ఏడాదికి కనీసం 1,00,000కి తక్కువ కాకుండా వస్తుంది. 5 ఏళ్లకు 5 లక్షలు. జగన్ అయితే 50,000 ఇచ్చాడు, 70,000 ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు కదా. ఇప్పుడు అది మర్చిపోయారు. కేవలం ఒక్క తల్లికి వందనం, అది కూడా మొన్న వేశారు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ 0, ఒక్క గ్యాస్ బండ మాత్రమే ఇచ్చారు. మిగతా అది సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక్క తల్లికి వందనం. మళ్ళీ అన్నదాత సుఖీభావ పక్కకి వెళ్ళిపోయింది. ఏమైందో ఇంకా తెలియట్లేదు. పైగా ఈ పథకాలకు సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్, 300 యూనిట్ల కరెంట్ లేదని చెప్పి ఆపేది, కరెంటు బిల్లు అయిందని ఆపేయడం లాంటిది తల్లికి వందనంలో చేస్తే, అన్నదాత సుఖీభావాలు 7 లక్షల మంది దాకా జగన్ టైంలో చేసిన తప్పుల వల్ల అంటూ ఆపేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అసలు ఆ పథకమే రాలేదు. ఈ నేపథ్యంలో జనం దగ్గరికి వెళ్ళేందుకు ఎమ్మెల్యేలు సిద్ధపడుతున్నప్పుడు వాళ్ళని నిలదీయండి అంటూ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అని ప్రతిపక్షం అంటది, ఇది అధికార పక్షం అంటది. అలా కాకుండా వాళ్ళని నిలదీయమని చైతన్యపరుస్తున్నామని వైసీపీ అంటది. ఇక ఈ ఫోటోలు ఈ వార్తలతో హైలైట్ చేసుకొచ్చారు. జూన్ 2024 నుంచినే ప్రారంభించేస్తామని చెప్పారు పథకాలన్నీ. పక్కాగా మాట తప్పారు. ఏడాదికి అందే మొత్తం సహాయం 1,04,000 అని చెప్పారు. 5 ఏళ్లకు కలిపి 5,20,000 రూపాయలు చెప్పారు. తీరా చూస్తే పచ్చి దగా చేశారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు హైలైట్ చేసుకొచ్చింది సాక్షి.